హాయ్ అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మన వీడియోలో మా పల్లెటూరి అందాలు మీకు పరిచయం చేస్తాను. పదండి. పల్లె అంటేనే పంట పొలాలు, అందుకే ముందుగా పంట పొలాలతో ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మనం చూస్తున్నదంతా చిక్కుడుకాయల తోట. ఇది మా బావగారి తోట. ఈ తోటలోని చిక్కుడు గింజలు చాలా పుష్టిగా ఉంటాయి. గింజ గట్టిగా ఉంటుంది, కానీ కాయ చిన్నదిగా ఉంటుంది. మన హైదరాబాద్ మార్కెట్లో ఇలాంటి చిక్కుళ్ళు దొరకడం చాలా కష్టం. నాకైతే ఎప్పుడూ కనిపించలేదండి. ఈ చిక్కుళ్ళు సాగు చేయడానికి మందులు బాగా స్ప్రే చేస్తారు, లేదంటే సన్న సన్న దోమలు చీమలు పూతకు పిందకు పట్టి పాడు చేస్తాయి. ఈ పొలం గట్టు మీద తాటి చెట్లు ఉంటాయి. ఆ తాటికాయలు తినడానికి పందికొక్కులు వస్తాయి. పందికొక్కులు రాత్రిపూట వచ్చి వేర్లతో సహా పెలగించి ఈ పంటను పాడు చేస్తాయి. దీనితో నష్టం వాటిల్లుతుంది. We rise like tall buildings as a can. అవి వేర్లతో పాటు కూడా తవ్వేస్తాయి కదా ఒక్కోసారి. It has just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. చిక్కుడు గింజలు తయారయ్యాక వీటిని చాలా ఓపికగా తెంపాలి. ఒక వ్యక్తి రోజుకు బస్తాకు పైగా తెంపుతారంట. ఎకరానికి 50 క్వింటాల దిగుబడి వస్తుంది. The blast so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay on forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be. దీని పక్కనే చిలకడ దుంప చెట్టు కూడా ఉంది. ఆలుగడ్డనా? ఇది మొత్తం చిలకడ దుంప పంట. నేనైతే స్వీట్ పొటాటో చెట్టు చూడటం ఇదే ఫస్ట్ టైం. దుంపలైతే భూమిలో ఉంటాయి. దుంప పూర్తిగా తయారయ్యాక ఆకులు ఎండిపోవటం, చెట్టు జీవం లేకుండా అయినట్లు కనిపిస్తుంది. అప్పుడు దుంప సిద్ధం అయినట్లు మనకు తెలుస్తుంది. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild.
పొలంలో మీరు ఏమేమి పండిస్తారు అని అడిగాను. క్యాబేజ్, మిర్చి, అరటి, చిక్కుళ్ళు, బెండ పండిస్తాము అని చెప్పారు. ఈ తోట మొత్తానికి నీళ్లు పక్కనే ఉన్న కాలువ నుంచి తీస్తారు. ఆ కాలువలో కనిపిస్తుంది కదా గ్రీన్ పైప్. ఈ పైప్ నుంచి ఈ పంప్ ద్వారా పొలానికి నీళ్లు పంపిస్తారు. కాలువ పక్కనే ఉంది కాబట్టి పవర్ కానీ మోటార్ కానీ అవసరం లేదు. నీళ్లు పుష్కలంగా వస్తాయి. ఇక్కడ నుంచి పక్కనే ఉన్న అరటి తోటకి వెళ్దాం పదండి. ఇవి కూడా చిక్కుళ్ళేనండి, అంత హెల్దీగా లేవు. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఇది మొత్తం కాకరకాయ తోట. కాపు అయిపోయింది. ఇక్కడ మొత్తం చక్కగా దున్ని వేరే పంట వేస్తారంట. మొబైల్ పట్టుకుని వీడియో తీస్తూ నడుస్తున్నాను కాబట్టి కాస్త ఊగుతుంది, ఏమీ అనుకోకండి. చూడడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. వచ్చేసాం. ఈ అరటి చక్కెరకేళి రకానికి చెందింది. గెలలు చూడండి. Two hearts running wild. పక్కనే మొక్కజొన్న తోట ఉంది, పదండి చూద్దాం. మొక్కలు చిన్నవిగా ఉన్నాయి, ఇంకా కంకులు అవి రాలేదండి. ఈ అరటి పంటకి ఎకరానికి 70,000 ఖర్చు వచ్చిందంటండి. 2.5 లక్షలు ఆదాయం వస్తుంది. ఈ గెల కోయడానికి రెడీ అయ్యింది. ఇలా రెడీ అయిన కాయలు చూడడానికి డార్క్ గ్రీన్ నుంచి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి వైట్గా అవుతుందంట. చాలా స్మూత్గా ఉందండి. పువ్వు నుంచి పిందెలు బయటికి వచ్చేటప్పుడు ఈ చలికాలంలో చలికి ఒక రకమైన తెగులు ఈ పిందెకు పట్టుతుందంట. దానితో ఈ అరటి పిందెల పైన నల్ల మచ్చలు ఏర్పడతాయి. మందు తగలని ఏరియాలో మచ్చలు వస్తాయి. ఒక్కొక్క అరటి గల 250 రూపాయలకి అమ్మేశారు. తోట మొత్తం ఒక్కసారిగా అమ్మేశారు కాబట్టి అది చిన్న గెలైనా పెద్ద గెలైనా మచ్చలున్నా లేకపోయినా ఒక గెల 250 రూపాయల చొప్పున అమ్మేశారు. ఇక మార్కెట్ వాళ్ళు 250 రూపాయల నుంచి 300, 400 వరకు అలా ఎంతకైనా అమ్ముకుంటారు. అరటి నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. అరటి చెట్టు పక్కన పిలకలు వస్తూ ఉంటాయి. అరటికాయకు బలం రావాలని ఈ పిలకలన్నీ కోసేస్తూ ఉంటారు. నష్టమైన లాభమైన అతనే. The best we ever had.
కింద నుంచి ఈ అరటి చెట్టు కింద మంచి ఆక్సిజన్ రిలీజ్ అవడం చేత చాలా చల్లగా హాయిగా ఉంది. పొలం పనులతో ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చుని కాస్త సేద తీర్చుకుంటారంటండి. ఏమైనా వేస్తారా వేసేసారా మొక్కజొన్న ఒక పంట అయిపోయినాక ఇలా చక్కగా మొత్తం దున్నేస్తారు. పంటకి మధ్యలో ఇలా దున్నేస్తారు. ఇప్పుడు ఇది మరో పంట వేయడానికి సిద్ధంగా ఉంది. ఇక్కడైతే మొక్కజొన్న వేస్తారంటండి. ఇది మినప తోట అంటండి. మినప ఆకు చిక్కుడాకు ఒకేలాగా కనిపిస్తాయి. ఇవి కూడా చిక్కుడాకు లాగానే ఉన్నాయి కొంచెం. దీనికి దీనికి బాగా పరీక్షించి చూస్తే గానీ తేడా తెలీదు. దీనికి తేడా ఏంటి? కాడలు కొంచెం మార్పు ఉంటుంది. ఇది మినపాకు. మినప పూత ఏమో ఎల్లో కలర్లో ఉంటుందంటండి. చిక్కుడు పూత వైట్ కలర్లో ఉంటుందంట. పూత వచ్చిన 10 రోజులకు పిందెలు వస్తాయి. పింద కాయగా తయారయ్యాక చెట్టు మొత్తం ఎండిపోతుంది. అప్పుడు వాటిని పీకేస్తారు. Wanna dance to the light, pull the stars from the sky.